గౌరవనీయులైన తల్లిదండ్రులకు, నా సహ ఉపాధ్యాయులకు, అదేవిధంగా నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. మనకు తెలిసిన విషయమే, దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతి వేళ్ళు అన్నీ ఒకేలాగా ఉండవు కదా. మరి మనం ఎందుకు మన పిల్లల్ని వేరొకరితో పోలుస్తున్నాం? అంటే అమ్మాయి క్లాస్లో ఫస్ట్ వస్తుంది, నువ్వు రావట్లేదు, అమ్మాయికి మార్క్స్ మంచిగా వస్తున్నాయి, నీకు రావట్లేదు, అమ్మాయి పరిగెత్తుతుంది, నువ్వు పరిగెత్తట్లేదు అని ఎందుకు మనం ఒకరితో పోలుస్తున్నాం? చూడండి, మనం చెప్పేటటువంటి మాటలు మన పిల్లల్లో నమ్మకం కన్నా ఎక్కువ భయాన్ని పెంపొందిస్తాయి అన్నమాట. అంటే మనం మన పిల్లల దగ్గర ఒక స్నేహితుల్లాగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క భయాలు, వాళ్ళ యొక్క సంతోషాలు, వాళ్ళ యొక్క కష్టాలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఒకరొకరికి ఒక్కొక్క దాంట్లో ప్రతిభ అనేది ఉంటుంది. ఎలా అంటే, ఒకరికి క్రీడల్లో ఉంటుండొచ్చు, ఒకరికి చిత్రలేఖనంలో ఉంటుండొచ్చు, ఒకరికి పాటలు పాడడంలో ఉంటుండొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైనటువంటి ప్రతిభను కలిగి ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చేపకి, ఒక పక్షికి, ఒక కుక్కకి పరుగు పందెం పెట్టినట్లయితే అందులో ఎవరు ముందుంటారు? ఆబ్వియస్లీ ఎట్లయినా కానీ కుక్కనే ముందుంటుంది. అదేవిధంగా ఈత కొట్టడంలో ఎవరు ముందుంటారు? చేప ముందుంటుంది. పక్షికి రెక్కలు ఉంటాయి కాబట్టి అది ఎగరడంలో ముందుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లవానిలో కూడా ప్రతిభ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం ఏంటంటే, తల్లిదండ్రుల్లాగా భయపెట్టడం కాకుండా స్నేహితుల్లాగా వాళ్ళతో ఉండగలిగితే వాళ్ళ యొక్క భయాలన్నిటివి మనం పోగొట్టవచ్చు. ఇందులో ముందుండాలి అనే దానికన్నా నీకేమొస్తుంది అనేది మనం ఖచ్చితంగా గమనించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ప్లీజ్ ప్రోత్సహించండి, వేరొకరితో పోల్చకండి.